శ్రీకాకుళం వెళ్తాను. ఇంక టికెట్లు పెరిగితే ఇంకేం వెళ్తామండి? తినడానికి తింటామా, ఛార్జీలు కట్టుకునే వెళ్తామా? అవే పెరిగింది. 50 రూపాయలు విజయవాడకి మైలు వారానికి. ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. 3 నెలలకు 4 నెలలకు పెంచుతున్నారు. పెంచితే ఎట్లా బతుకుతారు జనం? చెప్తాం, టైం వచ్చినప్పుడు చెప్తాము. ఇదివరకు హైదరాబాద్ అంటే 450 తీసుకునేవాళ్ళు అండి. ఇప్పుడు 550 పెరిగింది కదండి. 100 రూపాయలు పెంచేశారు. మినిమం ఛార్జ్ 10 రూపీస్ ఉండేది. 10 రూపీస్ కదా 15 చేశారు. 15 అయ్యాక 1 మంత్ అయిందో లేదో మళ్ళీ ఈ రోజు 5 రూపీస్ పెంచేశారు. కష్టమే కదా రోజు వెళ్ళాలంటే. 10 కిలోమీటర్స్ కూడా ఉండదు, 20 రూపీస్. అమ్మఒడి వేస్తే మాత్రం ఇలా వెంటనే పెంచేస్తారా? పలాస నుంచి కాకినాడకి 540 తీసుకుంటుంది. ఇది చాలా ఎక్కువ నాకు తెలిసి. నేను శ్రీకాకుళంలో చదివేటప్పుడు పలాస నుంచి శ్రీకాకుళం 60 ఉండేది. ఇప్పుడు 100 అలాగ ఉంటుంది. ఫ్రీ బస్ పెట్టడం వల్ల బాగుంది. ఎంత ఖర్చు అయ్యేది మీకు రాను పోను? ఎక్కడికి వెళ్ళేవారు? ఏకి రావడానికి మా ఊరు నుండి టౌన్ కి వచ్చేసరికి 600-700 అయ్యేది. ఇప్పుడు బాగుందండి. మాది విశాఖపట్నం, విజయనగరం వెళ్తున్నా. చాలా హ్యాపీగా ఉంది కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇంత ముందు ఆటోకి ఎక్కినా, ఒక బస్సు ఎక్కినా, మన దగ్గర ఎక్కడికైనా వెళ్ళాలన్నా ప్రతిదీ మనీతో ఉండేది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఈ రకంగా ఇవ్వడం వల్ల హ్యాపీగా అనిపిస్తుంది. హాస్పిటల్ కి వెళ్లే వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు, కాలేజీకి వెళ్లే ఆడపిల్లలు అందరికీ ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాజాంకి 210 రూపీస్. హ్యాపీగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసిందని శ్రీశక్తి పథకం బానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నిలబెట్టుకున్నారు. అంటే ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మనీ సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనీ అయితే సేవ్ అవుతుంది. ఎంత సేవ్ అవుతుంది? ఎంత అంటే పర్ డే కి నాకు 70-80 పడేది. మంత్ కంటే చాలా ఎక్కువ అది. సో చాలా తగ్గుతుంది. పాతపట్నం నుంచి వైజాగ్ వచ్చాము మేము హాస్పిటల్ కి. పర్లేదు, హ్యాపీ అనిపిస్తుంది. ఎంత ఖర్చు అవుతుంది మీకు రాను పోను? రాను పోను పాతపట్నం నుంచి అంటే 500 ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఎవరు ఇప్పటి వరకు చేయలేనంత కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇప్పటి వరకు లేదు అసలు బస్ ఫ్రీ అన్నది. ఈయన మాత్రం చాలా బాగా పెట్టారు, చాలా బాగా. అదే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది చాలా, లేడీస్ కి ఇది చాలా ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా ఉంటుంది. అప్పుడు మరి శ్రీకాకుళం వస్తే ఒక మనిషికి 300 అయిపోయింది. ఇటు నుంచి అటు నుంచి, అంటే ఓన్లీ బస్ కే. ఇప్పుడు మరి అది ఫ్రీ కదా. ఎలా ఉపయోగించుకుంటున్నారు? బాగా ఉపయోగిస్తున్నాం. మరి మా గురించి చేశారు చంద్రబాబు నాయుడు, ఉపయోగించుకుంటాం.